హిందూ నమస్కారం. మనం కొంతమందిని ఆదర్శంగా తీసుకుంటే నలుగురికి మనం ఆదర్శంగా నిలుస్తాం భవిష్యత్తులో. మరి కొంతమందిని ఆదర్శంగా తీసుకుంటే మన సమాజాన్ని నాశనం చేసిన వాళ్ళుగా మిగిలిపోతాం. సమాజాన్ని పక్కదో పట్టించిన వాళ్ళుగా మిగిలిపోతాం. సరే, మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవద్దాం, మనం ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, చెగువేరా. ముందుగా మనం చెప్పుకోవాల్సింది చెగువేరా గురించి. ఈ చెగువేరా అంటే ఆయన ఎప్పుడు కూడా నోట్లో ఎప్పుడు సిగరెట్ పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఈయనని ఆదర్శంగా తీసుకుంటే తోటి వాళ్ళు కూడా ఈ మత్తు పానీయాలకి అలవాటుగా మారిపోతారు. మరొకటి ఏంటంటే, ఈయన కోస్టారికా అనే ప్రాంతంలో ఒక యువతితో పరిచయం పెంచుకొని ఈ యువతితో కొంతకాలం సహజీవనం నడిపినాక ఈమె ఎవరు అనేసి కొంతమంది అడగగా ఈమె వేశ్య అనేసి చెప్పిండనమాట. అంటే ఒక వ్యభిచారిణి అని చెప్పిండనమాట ఈయన. అయితే ఈయన ఆదర్శంగా తీసుకుంటే ఏమైపోతాం? అదే ఒక స్వామి వివేకానంద లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఏమైపోతాం మనం ఒకసారి చూద్దాం. స్వామి వివేకానంద అమెరికాలోని ఈయన సర్వమత సమ్మేళనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక నివేదిత, అసలు పేరు ఇంక వేరేది ఉండే, అయితే తర్వాత మా పేరు మార్చుకుందనమాట. ఈమె పేరు సోదరి నివేదిత అంటారనమాట. ఈమె ఫస్ట్లో ఈమె పేరు మార్చుకోవడానికంటే ముందల ఈమె ఈ స్వామి వివేకానంద గారిని అడిగిందనమాట. నేను మీ అంత బలశాలిని, మీ అంత అందగాడిని, నేను మీ ద్వారా మేము ఒక పిల్లాడిని కనాల్సి అని ఈమె అంటుంటుంది అనమాట. అయితే అమ్మ, నా ద్వారా మీరు పిల్లవాడిని కంటే నాలాగా అవుతాడో కాదో, మరి నేను మీ పిల్లవాడిని అనుకోండి, నేనే మీ కొడుకుని అనుకోండి. అయితే నేను నీ కొడుకునైతే నేను ఆల్రెడీ నేను అందగాడిని కాబట్టి, అంత బలశాలిని కాబట్టి, మీరు నేను నీ కొడుకుని అనుకుంటే నలుగురు కూడా చెప్పుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది కదమ్మా. నన్ను మీ పుత్రుడిగా స్వీకరించారని అని ఈయనకు ఎంతో గొప్పగా ఆదర్శంగా చెప్పిండనమాట. ఇటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుందామా, లేదా చెగువేరల్లాగా సిగరెట్ తాగుతూ జూదాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుందామా? మనం ఆలోచించుకోవాలి. హిందూ సమాజమా, మన భారతదేశానికి సంబంధం లేనటువంటి కొంతమంది వ్యక్తుల్ని మన భారతదేశంలో ఈ సోకాల్డ్ సెక్యులర్లు అంటూ కొంతమంది ఎవరైతే ఈ కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాళ్ళందరూ కూడా మనకి బలవంతంగా వీళ్ళందరినీ కూడా రుద్దుతూ ఉంటారన్నమాట. ఇటువంటి వాళ్ళ వల్ల మన సమాజం ఎటుపోతుంది, ఎటు దిశగా వెళ్తుంది? మత్తు పానీయాలకి అలవాటైపోయేసి ఏమైపోతారు? అదే మన స్వామి వివేకానంద లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే లేచిన కెరటంలాగా దూసుకుంటూ వెళ్తాం అనమాట ఎప్పుడైనా కానీ. స్వామి వివేకానంద ఒకటే మనకు ఆదర్శంగా చెప్పిండు, నాకు ఆదర్శం కెరటాలు, నేను పడినందుకు కాదు, ఆ కెరటాలు పడి మళ్ళీ లేచినందుకు నాకు అది ఆదర్శం అనేది చెప్పుకుంటూ తిరిగిన అనమాట. ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మన భవిష్యత్తు కూడా ఎంతో మెరుగుగా ఉంటుంది. కాబట్టి హిందూ సమాజమా, మనం ఎటు దిశగా వెళ్ళాలి అనేసి మన యొక్క ఆలోచన మనలోనే ఉంటుంది. కాబట్టి ఈ దిశగా ఆలోచిస్తారనేసి మా ఇచ్చిన ప్రయత్నం. జై హింద్.